నవ్వుతా ఉన్నారు. ఒకప్పుడు ఈయననే ఏడిపించిండు, ఇప్పుడు ఈయన 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 ముఖ్యమంత్రి కదా, అడ్డదిడ్డంగా ఏది మాట్లాడినా నవ్వాలి. అట్లీస్ట్ పదవుల కోసమైనా నవ్వాలి మనం. మరి దీనికి మా వదినమ్మ చెప్పాలి దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు, ఏవండి ఏవండి ఇగో ఈరోజు ఇట్లా మాట్లాడండి, ఇట్లా మాట్లాడద్దు అని చెప్పి దయచేసి చెప్పాలి. లేకపోతే ఇగో ఇట్లనే ఉంటుంది కథ. ఇగో నేను ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు హుందాతనం అనేది హానరబుల్ చైర్కి మాత్రమే కాదు ముఖ్యమంత్రి గారు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా హుందాతనంగా ఉండాలి. బా ఏం మాట్లాడిండ్రా భయ్ రేవంత్ రెడ్డి అని అనుకోవాలి. నేను కూడా ముఖ్యమంత్రి కాగానే నాకు మస్తు మంది మీద కోపం ఉండే, రూమ్ లేసి కట్టే తీసుకొని అంటిపోయే దగ్గర కొట్టాలని కోరుకుండే. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మనం మన సమయం ఎందుకు వృధా, మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. నాకు కూడా రేవంత్ అన్న 6 గ్యారెంటీలు ఇస్తాం 6 గ్యారెంటీలు ఇస్తాం అని ఉత్తుత్తి పలుకులు పలికినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ సునీల్ కనుగోలుని తీసుకొచ్చి కూడా బాగా కొట్టాలి ఉంది రేవంత్ అన్న. ఓకే, కమిషన్లు తీసుకుంటున్నట్టు మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ రోజున గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, బిల్లులు లేవు, రైతుల పంట పొలాలకు రాబడి లేదు, వరి కొంటలేరు, పత్తి కొంటలేరు, రైతు భరోసా ఇస్తలేరు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇస్తలేరు, వికలాంగుల పెన్షన్లు ఇస్తలేరు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చెప్పుడు తప్ప ఉద్యోగాలు ఇస్తలేరు, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తలేరు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరు, మా అవుట్సోర్సింగ్లకు జీతాలు ఇస్తలేరు, మా స్టాఫ్ నర్సులకు జీతాలు ఇస్తలేరు, మా రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ పెన్షన్లు ఇస్తలేరు, మా ఉద్యమకారులకు 250 గజం ఇస్తామని చెప్పి ఆశ పెట్టినో ఇప్పటి వరకు దిక్కు లేదు. మరి మాకు కూడా కొట్టాలని ఉంది రేవంత్ అన్న. హామీలు ఇచ్చి మాట తప్పినందుకు పిచ్చ కొట్టాలని ఉంది. మరి ఎవరిని కొట్టాలి, ఎక్కడ కొట్టాలి జర చెప్పు. ముఖ్యమంత్రి కాకపోతే కొడతావు. అందుకే కదా మీ మీద బుల్లెట్ దింపిన కేసు కూడా ఉంది కదా, వికారాబాద్ జిల్లా కోర్టులోనే ఎక్కడో ఉన్నట్టుంది కేసు. అది లేదంట రేవంత్ అన్న కేసు. ఒక 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 దళితుడిని దళితుడి భుజంలోకి బుల్లెట్ దూసుకపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఒకసారి బుల్లెట్ తీసుకుపోయింది. నీకు కావాలి, నీకు గుర్తు చేయమంటే ఆ కేసు వివరాలు కూడా తీసుకొస్తా. కానీ ఇంకా కోర్టు పరిధిలో నడుస్తుందిగా. అందులో మీ అన్నదమ్ముల పేర్లు కూడా A1 A2 A3 A4గా మీ 4 పేర్లు 3 పేర్లు ఉన్నాయి. కోపం వచ్చే కాల్చినవా? కోపం వచ్చేమో నా కొండా సురేఖ కూతురు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. రోహిన్ రెడ్డి గన్ను పట్టుకుంటూ డెన్లో కూర్చొని డెక్కన్ సిమెంటోని బెదిరించిండు, పిస్టల్ పట్టుకొని వచ్చిండు. అంటే కోపంతోనే పిస్టల్ పట్టుకొని తిరుగుతుర్రా మీరంతా టేబుల్ మీద పెట్టి? ఎవరిని కొడదామని పోయిండా రోహిన్ రెడ్డి? ఏ భూమి కబ్జా చేద్దామని పోయిండా రోహిన్ రెడ్డి? ఏ లిటిగేషన్ భూముల పంచాయతీలు తెలుద్దామని పోయిండా రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని సుమంత్ని తీసుకొని? మీకు కలిసి వస్తే బెల్లం తింటారు, కలిసి రాకపోతే అల్లం నూరి నోట్లో పెడతారు. ఇదేనా మీ పంచాయతీలు? ఇప్పటివరకు దిక్కుమొక్కు లేదు. డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పలే రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరుగుతున్నాడు, బల్ల మీద గన్ను పెట్టి. ఆ కొండాపూర్ భూముల వెనకాల ఎవడున్నాడు? ఏ రెడ్డి ఉన్నాడు? హైడ్రా వచ్చి డెమాలిష్ చేసింది కదా కొండాపూర్లో. ఎవరున్నారు? మరి ఎవరున్నారని డెమాలిష్ చేశారు? మళ్ళీ ఇవన్నీ చేస్తున్నందుకు ఎవరిని కొట్టాలి, ఎక్కడ కొట్టాలి? తెలంగాణ ప్రజలు ఎవరిని కొట్టాలి? ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? చెప్పండి దయచేసి, మీరే చెప్పండి. రేవంత్ అన్న కంట్రోల్ చేసుకోవాలి. నాకు కూడా చాలామందిని కొట్టాలని ఉంది అని మాట్లాడిండ్రు కదా. మరి మేము తెలంగాణ ప్రజలము ఓట్లేసి ప్రతిసారి మోసపోతున్నాము. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు వచ్చి దోచుక తింటున్నారు. చాయ్ బిస్కెట్లతో సోమేష్ కుమార్ దోచుక తిన్నాడు.
ఉప్పరపల్లిలో విల్లాలు గిఫ్ట్లు తీసుకున్నాడు, నాలా డైవర్షన్లు మార్చేసిండు. సంతోష్ కుమార్ జోగులపల్లి టానిక్ సంస్థల ద్వారా 1000 కోట్లు గవర్నమెంట్ స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ ఎగనామం పెట్టిండు. అయినా రేవంత్ రెడ్డి ఏం చేయలే. 1000 కోట్ల రూపాయలు ఈ రోజున అమయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, ఓకే, శరత్ ఐఏఎస్ శరత్, ఇంకా చాలామంది ఉన్నారు నీచాది నీచంగా క్రూరారే క్రూరంగా మా తెలంగాణని దోచుకతిని సింగరేణి శ్రీధర్ ఉన్నాడు. భూములని కూడా అప్పనంగా దోచుకపోయినటువంటి వీళ్ళని దేంతో కొట్టాలి సార్? వీళ్ళందరినీ కూడా కాపాడి మళ్ళా వీళ్ళనే నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పక్కన కూర్చుండబెట్టుకుంటే మరి దేంతో కొట్టాలి సార్? ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి సార్? ఇప్పటికీ కూడా తప్పు చేసినటువంటి స్కామ్లు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏళ్ల తరబడి కోట్ల కేసులు మునుగుతున్నాయే. కేంద్ర ప్రభుత్వం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్నటువంటి కేసులు ఇంకా కూడా స్క్రూటినీ చేయకుండా ఎన్నో వందల కేసులను ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్న కేసులని కూడా పెండింగ్ పెట్టినాయే. సైకిల్ కూడా లేదు అన్నోడు ఎన్జిఓటీలా ఆస్తులు నమోదు చేయకుండా బెంజ్ కార్లలో తిరుగుతున్నారే, ఎన్నో 1000 కోట్లకు ఉన్నారే. మరి వాళ్ళందరినీ దేంతో కొట్టాలి రేవంత్ అన్న? మరి తెలంగాణ ప్రజలు దేంతో కొట్టాలి రేవంత్ అన్న? బీహార్ వాడు వచ్చిండు, హర్యానా వచ్చిండు, మొన్న బట్టి గారి అత్తగారిలు, బట్టి భార్య వాళ్ళ అమ్మ తల్లిగారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి. 7 వచ్చింది పాపపు సొమ్ము. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ మొత్తం కూడా మురుగా పెట్టుకొని ఆ గురుగాంలో పోయి ఐటీ రైడ్స్ అయితే మరి దేంతో కొట్టాలి సార్? ఎవడి సొమ్ము సార్ అది? ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెడుతున్నారు సార్? మరి మేము ఎవరిని కొట్టాలి సార్? ప్రశ్నిస్తే మావోయిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. ప్రశ్నించకపోతే చేతగాని దద్దమ్మ అంటారు. ప్రశ్నించకపోతే మా శవ పెట్టికలను మేమే తయారు చేసుకోవాలి, మా కుంపట్లను మేమే పెట్టుకోవాలి. భలే ఉంది సార్, సొసైటీ భలే తయారైంది. మీ రాజకీయాలు భలే ఏడ్చినాయి. తెలంగాణ ప్రజలను నట్టేట ముంచి మీ పాపం చిట్టా ఖచ్చితంగా కదులుతుంది. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే సోమేష్ కుమార్ని తీసుకొచ్చి బొక్కలేయి, నీకు దమ్ముంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని తీసుకొచ్చి బొక్కలేయి. టానిక్ సంస్థలు 1000 కోట్ల ఎగనామం పెట్టిండు, నవనిర్మాణోడు ట్యాక్స్లు ఎగ్గొట్టిండు, హోటల్ దస్పల్లోడు ట్యాక్స్లు ఎగ్గొట్టిండు. దమ్ములున్నాయా? వసూలు చేసే దమ్ము ఉందా దమ్ము? చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ వాళ్ళ బతుకులని రోడ్డు మీద పడేసినప్పుడు ఏమైందన్నా నీ నీతి వ్యాఖ్యలు? మరి వీళ్ళందరినీ కూడా కొట్టాలనిపిస్తుంది. మరి దేంతో కొట్టాలి చెప్పాలి దయచేసి. దేంతో కొట్టామంటే దాంతో కొడతాం. మరి మా ఫ్రస్ట్రేషన్ మాకు కూడా ఉంటుంది కదా, కొంచెం కొట్టాలని. ఈ రోజున బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నీ రెడ్డి సంఘం నాయకులతోటి నువ్వే పోయి హైకోర్టులో కేసు వేయించినావు. మళ్ళా పాత పద్ధతిలోనే రిజర్వేషన్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసినావు. మళ్ళీ దీనికి ఏమనాలి రేవంత్ అన్న? ఏమనాలి? ఆ జలవిహార్ రోడ్డు దగ్గర కలెక్ట్ చేసినవా? ఆర్టీసీ భూములు రేవంత్ అన్న, డిపోల ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులు. దయచేసి సజ్జనార్ కూడా సమాధానం చెప్పాలి దీనికి. మాజీ ఎండి ఆయనే కదా. లీజులకు ఇచ్చిర్రు, మరి పైసలు కడుతుర్రా? 99 సంవత్సరాలకు లీజులకు ఇచ్చిన డబ్బులు కడుతున్నారా? ఈ రోజున మెగా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని ఆర్టీసీని కూడా ప్రైవేట్ చేద్దాం, మెల్లమెల్లగా మెగా కృష్ణారెడ్డి చేతిలో పెడదామని అనుకునే నువ్వు మాట్లాడుతున్నావు. ఎట్లున్నా పర్లే, 2 ఏళ్లలో కొడంగల్లో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ అన్న పిచ్చి వేషాలు వేస్తే పగలగొడతా అని చెప్పి మాట్లాడినావు. మరి ఆ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డే కదా. మరి మీరు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? మరి ఇన్ని పాపాలు 2 ఏళ్ల నుంచి రేవంత్ అన్న ఒక్క రోడ్ వేయలే, ఒక నిధులు ఇవ్వలే, ఒక్కరికి జీతం ఇవ్వలే, ఏం చేయలే. కానీ 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పు చేస్తుంది. ఉప్పల్ దగ్గరికి పోతే నరకం అంటే నరకం. ఉప్పల్ దగ్గరికి పోతే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. మరి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవడి మీద చూపించాలి?
ఎవరిని కొట్టాలి? మేము కూడా ఇంతమందిని కొట్టాలి, మంత్రుల్ని కొట్టాలని ఉంది, మిమ్మల్ని కొట్టాలని ఉంది, మీ కాంగ్రెస్ నాయకుల్ని కొట్టాలని ఉంది, తప్పు చేసిన ప్రతి ఒక్కరు తుప్పు వదిలించాలని ఉంది రేవంత్ అన్న. మరి కరెక్టా అది? కొట్టాలా? చెప్పాలి దయచేసి. సో దయచేసి నీకు కొట్టాలనిపిస్తే నువ్వు కొట్టు. ఇన్ని మాట్లాడిన తర్వాత కేసులు పెట్టాలనిపిస్తే పెట్టుకో. అరే ఏం పెట్టుకుంటారు వేసుకొని పండి. కొట్టాడుందట, కొట్టాడుంది. ఫస్ట్ ఎవరిని కొట్టాలి? వాళ్ళని కొట్టుపోయి ఐఏఎస్లను తీసుకెళ్ళి స్కాములు బయట పెట్టు. ఆ జయేష్ రంజన్ తీసుకపోయి మిస్ వరల్డ్లో ఏం చేసింది జయేష్ రంజన్ తెలియదా నీకు? పక్కన కూర్చోబెట్టుకొని పాలు పోస్తున్నావు కదా, తెలియదా? ఏమేం మెక్కిండో తెలియదా? దమ్ములుంటే తీయమని జయేష్ రంజన్ ఆస్తులు బయటికి. మొన్న క్వశ్చన్ చేసిండ్రు, ఐపీఎస్లను ఇంకా ఐఏఎస్లుగా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఏ ప్రాతిపదికన మీరు ఐఏఎస్కి ఇస్తున్నారు? సివి ఆనంద్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకు అయ్యిండు? ఆయన ఐపీఎస్ కదా. ఐఏఎస్లో వాడు దొరకలేదా నీకు? జల్లడ పట్టెత్కినా, భూతద్దంలో పట్టెత్కినా అడుగుతున్నారు. ఏ ప్రాతిపదికన ఐపీఎస్లను సెక్రటరీలను చేస్తున్నారు? దయచేసి ఒక మాట అనే ముందర ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆ చైర్కి ఒక గౌరవం ఉన్నది. దయచేసి మా ముఖ్యమంత్రిని బయట రాష్ట్రాల్లో ఎవరైనా అన్నా మళ్ళీ మేమే ప్రశ్నిస్తాం. మీకు మాకు తెలంగాణ వరకే పంచాయతీ. తెలంగాణ దాటిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మా తెలంగాణ ముఖ్యమంత్రిని అంటే మమ్మల్ని అన్నట్టే. దయచేసి మీ విలువను కాపాడుకోండి. 10 మంది 10 రకాలుగా మాట్లాడకుండా మీలాంటి వాళ్ళు ఉండబట్టే మొన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయి ఉండి తెలంగాణ ప్రజలకు దిష్టి పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. ఒక్క కౌంటర్ని ఇచ్చినవాను పవన్ కళ్యాణ్కి కలిసినప్పుడల్లా ఇట్లా చేతులుపుతూ. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణని పొగుడతాడు కదా పవన్ కళ్యాణ్, మరి తెలంగాణ ప్రజలు దిష్టి పెడుతున్నారు అని చెప్పి ఎట్లా మాట్లాడతారని చెప్పి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు రాయమనండి. ఆంధ్రజ్యోతి ఎవరు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఇప్పుడు కొత్తగా పలకమనండి రేవంత్ రెడ్డి గురించి రాయమనండి. వాళ్ళ పేపర్ అనాలిసిస్లలో రాయమనండి ఎట్లా ఉంది వీళ్ళ పనితీరు. గురుగాంలో ఐటీ రైట్స్ ఎట్లయినాయి? తెలంగాణ ఎట్లా భ్రష్ పట్టిస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఏంది? ప్రశ్నించడం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఏ పార్టీ అధికారంలో ఉన్నా రేపటి రోజున బీజేపీ అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించి తుప్పు వదలగొట్టాల్సిందే.